జయరాం, గుత్తిలో నీ కార్యకర్తల మీటింగ్ లో నువ్వు వైసీపీని భయపెట్టి భయభ్రాంతులు చేసే విధంగా ప్రసంగాన్ని సాగించిన విషయం అందరూ కూడా చూసినారు. కానీ నీ బెదిరింపులకు, నీ తాటాకు చెప్పుళ్లకు ఎవరు ఇక్కడ భయపడేందుకు సిద్దంగా లేరు. ప్రత్యేకంగా మా వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేందుకన్నా సిద్దంగా ఉన్నారు. ఇన్ని రోజులు నువ్వు మా పార్టీ గురించి మమ్మల్ని టచ్ అయినంత వరకు నీ గురించి మేము ఇంతవరకు కూడా వ్యక్తిగతంగా ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు నీ యొక్క మాటల ధోరణికి మేము ఈ విధంగా మాట్లాడాల్సి వస్తా ఉంది. నీవేదో అనుకుంటా ఉన్నావు, రాజకీయాలు మాకేం కొత్త కాదు. ఇటువంటి వాటిని ఎన్నో చూసినాం. నా 65 ఏళ్ల జీవితంలో రకరకాల దౌర్జన్యాలు చేసిన కాలాల్ని చూసినాం, ఎంతో మందిని చూసినాం, ఎంతో మందిని ఎదుర్కొన్నాం. నువ్వేం మాకు లెక్క కూడా కాదు. నువ్వు అనుకుంటున్నావేమో నీ పార్టీలోని ప్రజలు, నీ పార్టీలోని నాయకులు, నీ పార్టీలోని కార్యకర్తలు నీవు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నీ ప్రవర్తన చూసి విసిగి వేసారి ఎందుకయ్యా ఈయన్ని గెలిపించుకున్నామని మా దగ్గరే ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో తెలియజేయడం కూడా మేము విన్నాం. కాబట్టి చెప్తా ఉన్నాను, ముందు నీ పార్టీలో పోటీ చేసేందుకు మీ నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వేమనుకుంటా ఉన్నావు? ఏం అంత చేతులు ముడుచుకొని కూర్చో వ్యక్తుల్లాగా మా పార్టీ కనబడుతుందా? మా పార్టీ బలం, మా పార్టీ సత్తా నీకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ పార్టీలోనే నీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం పోసినారు. 5 సంవత్సరాలు మంత్రిగా ఇస్తే 5 సంవత్సరాలు మంచి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డినే వెన్నుపోటు పొడిచినావు. నీవు ఇప్పుడు మళ్ళా రెచ్చగొట్టే విధంగా మీ పార్టీ కార్యకర్తలకు ఏదో సందేశాలు ఇస్తా ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, వెన్నుపోటులో చంద్రబాబుని మించిపోయే రకం నువ్వు. నీ గురించి, నీ గతం గురించి, నీ